హలో ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నింటిని కలిపి వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి. వీటన్నింటిని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి గోంగూర వేసి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే దగ్గర పడుతుంది. ఆ తర్వాత మూత తీసి కలుపుకోండి. అలాగే దీంట్లోనే పచ్చిమిర్చి వేసి వేయించుకుంటే టైం కలిసి వస్తుంది, త్వరగా అయిపోతుంది. అవసరం లేదు అనుకుంటే సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. నేనైతే ఇలాగే వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీసి కలుపుతూ కాసేపు రోస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూర, పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గోంగూర గ్రైండ్ అవ్వాలంటే కాసిన్ని నీళ్లు పడతాయి. 1/2 కప్పు దాకా నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా నూనె వేసి పన్నీర్ని రోస్ట్ చేసుకోండి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా కొంచెం కారం, ఉప్పు వేసి వేయించుకోవాలి. కావాలంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పౌడర్ని కూడా వేసి రోస్ట్ చేసుకోవచ్చు. పన్నీర్ ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కాస్త పసుపు వేసుకోండి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని సగం వరకు వేసుకోండి. ఇలా మసాలాని తాలింపులో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసి కలుపుకోవాలి. గోంగూర వేసిన తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోండి. ఆ తర్వాత కొబ్బరి తురుము వేసి అలాగే మిగిలిన మసాలా పౌడర్ అంతా కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తీసి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల గోంగూరలో ఉండే తేమని పన్నీర్ ముక్కలు పీల్చేసుకొని టేస్టీగా అవుతాయి. చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతూ వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పన్నీర్ గోంగూర కర్రీ రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.